30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, గోల్డ్ గురించి మనం ప్రీవియస్ చాలా వీడియోస్ చేసాము. గోల్డ్ ప్రైస్ అలానే రైజింగ్లో ఉంది కానీ తగ్గేటట్టు ఏం కనిపించట్లేదు. మరి రేపు 10th మే అక్షయ తృతీయ వస్తుంది. ఖచ్చితంగా ఆ రోజు గోల్డ్ అనేది కొనాలనే ఒక సెంటిమెంట్ అయితే ఉంది సార్. మరి ఆ రోజుకి వీళ్ళు కూడా స్టోర్స్ వాళ్ళు ఆఫర్స్ అనేవి ఖచ్చితంగా పెడతారు, ఎందుకంటే రష్ ఉంటుంది కాబట్టి. సో మరి ఖచ్చితంగా గోల్డ్ అనేది కొనాలి అంటారా? ఆ రోజు ప్రైస్ ఎలా ఉండబోతుంది? ఈరోజు చూసుకుంటే 70+ ఉంది గోల్డ్. మరి ఆ రోజుకి ఇంకా పెరుగుతుందా, ఏమైనా తగ్గే అవకాశం ఉందా అంటే మీరేం చెప్తారు సార్? అన్నీ మనం ఖర్చులు, లాభాలు ఆ దూరంలో చూసే పరిస్థితి కాదు ఇది. అక్షయ తృతీయ అనేది చాలా ఆస్పిషియస్ డే. మనం బంగారం కొంటే ప్రాస్పెరిటీ, వెల్త్ వస్తుందన్న ఒక నమ్మకం. అక్షయ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు డిమినిష్. అంటే మనకి ఎప్పటికీ ఎదుగుదల ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది. సో ఇలాంటి రోజుల్లో మనం బంగారం కొనడం అనేది మనకు ఒక అద్భుతమైన ఒక సంఘటన. సో బంగారం అనగానే మనకు ఒక సెంటిమెంట్ ఉంటుంది, వాటి వలన ఎంతో సంతోషం కలుగుతుంది బంగారం. అక్షయ తృతీయ రోజు ఇంకా సంతోషం, మనకు వెల్దీ, ప్రాస్పెరిటీ కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఖర్చులేంటి, లాభాలేంటి, నష్టాలేంటి, మనం ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ యాంగిల్తో ఆలోచన చేయకుండా మనకు తోచినంత, తగినంత కొనడంలో తప్పేం లేదు. డెఫినెట్గా ఆఫర్స్ ఉంటాయి, షాప్ వాళ్ళు ఆఫర్స్ ఇస్తారు, తగ్గుతుంది, మజూరీ ఉండదు, అది ఇది అని చెప్తూ ఉంటారు. డెఫినెట్గా వాళ్ళు ఇది ఒక ఆపర్చునిటీ, వాళ్ళకి బిజినెస్, వాళ్ళు బిజినెస్ పరంగా ఆలోచించిన అక్షయ తృతీయ రోజు చాలా కొట్లు, చాలా షాప్ వాళ్ళు కొంతవరకు ఒక ఆస్పిషియస్ డే, ఒక పద్ధతిగా బిజినెస్ చేస్తాం, ఒక ఎథికల్ బిజినెస్ చేస్తాం అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా షాప్ కీపర్స్ ఉన్నారు. హవెవర్ మనం చూసేటప్పుడు ఏంటంటే, మనం కొన్నప్పుడు బిస్కెట్ కొనం, జనరల్గా గోల్డ్ కాయిన్స్ కొంటాం. సో గోల్డ్ కాయిన్స్ కొనడం ఒక 1 గ్రామ్, 2 గ్రామ్, 3 గ్రామ్, 5 గ్రామ్ వాటెవర్ గోల్డ్ కొంటాం. మేకింగ్ ఛార్జెస్ దాంట్లో ఉంటాయి. జనరల్గా నాకు తెలిసి 100 రూపీస్, 200 రూపీస్, 500 రూపీస్ డిపెండింగ్ ఆన్ ½ గ్రామ్, 1 గ్రామ్ వాటెవర్ కాయిన్ బేస్ మీద ఛార్జ్ చేయడం జరుగుతుంది. అందులో ఏమైనా కొంచెం తగ్గిస్తారేమో, దానివల్ల మనకి పెద్దగా లాభం వచ్చింది ఏం లేదు, వాళ్ళకు వచ్చిన పెద్ద లాభం కూడా ఏం లేదు అందులో. ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ తరుగు అంటే మనం కొనేది ఏంటంటే ఒక 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ కొంటాం, ఎంత ఉంటుంది? 7,000, 7,500 ఉంటుంది. అందులో మేకింగ్ ఎంత ఉంటుంది? 100 రూపాయలు, 200 రూపాయలు ఉంటుంది. అది తగ్గించడం వల్ల మనకు నష్టం అయ్యేది ఏం లేదు, లాభం అయ్యేది ఏం లేదు. సో ఒకటి ఇంపార్టెంట్, జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గోల్డ్ షాప్ వాళ్ళు గోల్డ్ ప్రైస్ వేస్తారండి. ఆ ప్రైస్ మనం ఎప్పుడు క్వశ్చన్ చేయం. మనం క్వశ్చన్ ఎక్కడ చేస్తాం? మీరు వేస్టేజ్ ఎక్కువ వేశారు, ఓకే, మేకింగ్ ఎక్కువ వేశారు, వీటి మీద మనం ఎక్కువ డిస్కషన్ చేస్తుంటాం. బట్ నేను ఫస్ట్ గోల్డ్ ప్రైస్ చూస్తాను. capsgold.in ఇది ఒక వెబ్సైట్, ఓకే. ఆ వెబ్సైట్లో మీకు లైవ్ గోల్డ్ ప్రైజెస్ ఉంటాయి. బట్ షాప్ కీపర్స్ ఏంటంటే, మేబీ సమ్ టైమ్స్ వాళ్ళు డేలో హైయెస్ట్ ప్రైస్ ఏది ఉందో అదే డిక్లేర్ చేస్తారు. సో మనం చూడాల్సింది ఏంటంటే, ఓకే, క్యాప్స్ గోల్డ్లో ప్రైస్ ఏంటి, కరెంట్ ప్రైస్, ఆ ప్రైస్ ప్రకారం మీరు తీసుకోండి. అక్కడ మీకు ఒక అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండో విషయం ఏంటంటే, గోల్డ్ కొనేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆల్రెడీ క్యాప్స్ గోల్డ్ ప్రైస్ ఏదైతే ఉందో అది ట్యాక్స్ పేడ్. వీళ్ళు ఏం చేస్తారంటే, సపోజ్ 24 క్యారెట్ల గోల్డ్ ఉంది, లెట్సే తులంకి 72,000, 73,000 అనుకుందాం, 72,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తులానికి, అంటే 10 గ్రామ్స్కి. ఆ 72,000 ట్యాక్స్ పేడ్. బట్ కొన్ని షాప్ కీపర్స్ ఏం చేస్తారంటే, 72,000ని దాని మీద మళ్ళీ 3% ట్యాక్స్ అని వేస్తారు. కొన్ని సందర్భాల్లో నేను చూశాను, మనం నెగోషియేట్ చేస్తాం కదండి, ఆ ట్యాక్స్ డబుల్ ట్యాక్సింగ్ అవుతుంది. అది యాక్చువల్లీ మీరు అడిగినందుకు డిస్కౌంట్ ఇవ్వాలి కదా, మనకు సంతోషం, డిస్కౌంట్ ఇచ్చాడు, సో మైనస్ ఇంత ఇచ్చాను చూడండి, 3% ఆఫ్ దట్ 2,000 తగ్గించానండి, గోల్డ్ ప్రైస్ మీద తగ్గించానండి, ఇంకేంటి అని మాట్లాడతాడు. అసలు 72,000 పర్ తులా మీద ట్యాక్స్ పేడ్, దాని మీద మీరు ట్యాక్స్ వేశారు, మళ్ళీ దాన్ని మైనస్ చేసి మీరు డిస్కౌంట్ అని చూపిస్తారు. అంటే దే ఆర్ ప్లేయింగ్ విత్ ద సైకాలజీ ఆఫ్ ద gold buyers, right? Couple of times I've observed. So there were incidences when it happened. I also told them this is a tax paid andi, so you are taxing it double and you are giving a discount. So
నెట్ ఎఫెక్ట్ దెర్ ఇస్ నో డిస్కౌంట్ ఫర్ మీ, సో నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ ద డిస్కౌంట్ అన్నప్పుడు అప్పుడు కొంచెం తగ్గించడం జరిగింది. సో అలాంటి కన్ఫ్యూజన్లో మనం పడకూడదు. వేస్టేజ్లో మీకు పెద్దగా మిగిలేది ఏం లేదు. 15% వేస్తే మనం 10% అడుగుతాం, అందులో 5% తగ్గిస్తాడు అంతే. అందులో మేజర్గా మనకు బెనిఫిట్ లేదు. ఓకే, మనం హ్యూజ్గా కొన్నప్పుడు లెట్స్ సే 10 తులాస్ 20 తులాస్ కొన్నప్పుడు డెఫినెట్గా ఇట్ మ్యాటర్స్. బట్ మనం కొనే 1 గ్రామ్ 2 గ్రామ్ 5 గ్రామ్కి పెద్దగా, అది కూడా గోల్డ్ కాయిన్ కాబట్టి అందులో నామినల్ వేస్టేజ్ వేస్తారు అండ్ నామినల్ మేకింగ్ ఛార్జెస్ వేస్తారు. సో అక్షయ తృతీయ రోజు ఒక ఆస్పీషియస్ డే కాబట్టి మనం ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొంత వాళ్ళతో నెగోషియేట్ కరెక్ట్గా చేసి కొనుక్కొచ్చి ఒక నమ్మకంతో గోల్డ్ని మనం ఆహ్వానిస్తాం మన ఇంటికి. దానివల్ల మనకు వెల్దీ అవుతాం, ప్రాస్పరిటీ వస్తుంది అన్న నమ్మకంతో చేస్తే ప్రపంచం కూడా ఆ నమ్మకాన్ని సరి అయిన పద్ధతిలో మనకు రియాలిటీగా చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి నమ్మకంతో గోల్డ్ కొనండి అక్షయ తృతీయ రోజు, అదొక్కటే నేను చెప్తాను. సార్ మరి ప్రైస్ చూసుకుంటే ఆ రోజుకి ఎంత పెరుగుతుంది అంటారా, ఏమైనా తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా? ముందర కాలంలో 5-10 years బ్యాక్ నేను అబ్జర్వేషన్ చేస్తే అక్షయ తృతీయ వస్తుందన్నప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగాయండి, కొంచెం విపరీతంగా పెరిగిన సంఘటనలు చూశాను. బట్ రీసెంట్ పాస్ట్లో గోల్డ్ ప్రైస్ స్టేబుల్గా ఉంటుంది, బట్ సీరియస్గా పెరుగుతుంది అనే సిచ్యువేషన్ నాకేం కనిపించలేదు. కొన్ని సందర్భాల్లో కొంచెం తగ్గిన సంఘటనలు కూడా నేను చూడడం జరిగింది నామినల్గా. బట్ ఆ రోజు మాత్రం డిమాండ్ మాత్రం హ్యూజ్గా ఉంటుంది. కరెంట్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే అక్షయ తృతీయ రోజు ఆస్పీషియస్ డే అని చెప్పి మనం కొనడం జరుగుతుంది, కొంచెం కొనడం జరుగుతుంది, కంపల్సరీ కొంత కొనడం జరుగుతుంది. బట్ రియల్ బయింగ్ మీరు గోల్డ్ షాప్ వెళ్ళి చూస్తే 75,000 77,000 కూడా గోల్డ్ కొనడం జరిగింది. ఈవెన్ ఐ బాట్ వెన్ ఇట్ వాజ్ అరౌండ్ 75,000 బికాస్ వీ నెవర్ సీ గోల్డ్ ప్రైస్ పెరిగింది నేను ఇప్పుడు కొనను అనే విషయం ఉండదు. లగ్జరీ ఐటమ్స్, ఓకే, లేడీస్ అయినా జెంట్స్ అయినా లగ్జరీ ఐటమ్స్కి ఎలా పే చేస్తారో మీరు, బ్యాగ్లు అవన్నీ చూస్తారు, ఎంకే బ్యాగ్ అంటారు, 30,000 40,000 50,000, వాటికి బంగారంకి ధరతోని ఏ ఉండదు. ఏదో ఎక్కువ కొన్నప్పుడు మనం కొంతవరకు మంచి రేట్ ఉన్నప్పుడు కొనుక్కుంటే మనకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ట్రేడింగ్ యాంగిల్, ఇన్వెస్ట్మెంట్ యాంగిల్తో చూసేవాళ్ళు చాలా తక్కువ. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ కన్నా ఎక్కువ మనకు బంగారం కావాలి అనే ఇంట్రెస్ట్తో కొనేవాళ్ళు చాలా మంది. మనం ప్రీవియస్ వీడియోలో అనుకున్నాం గోల్డ్ ప్రైసెస్ పెరగడానికి కొన్ని కారణాలు చూసాం, లైక్ వార్ అనేసి, డిమాండ్ సప్లై అనేసి, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ అనేసి, రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ అనేసి. అంటే ఇలా ఇప్పుడు అక్షయ తృతీయ ఇలాంటి సందర్భాల్లో కూడా గోల్డ్, ఇలాంటి పరిస్థితుల్లో కూడా గోల్డ్ పెరుగుతుంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎకానమీ ఫ్యాక్టర్స్ అవన్నీ డెఫినెట్గా అఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనే వాళ్ళు మేజర్గా సౌత్ ఏషియన్, మేబీ ఇండియన్ మేజర్గా. బట్ గోల్డ్ ఈజ్ వరల్డ్ వైడ్, రైట్? అవర్ కన్సంప్షన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద హోల్ డిమాండ్ ఆఫ్ గోల్డ్. సో అక్షయ తృతీయ రోజు ఏదైనా ఎకనామిక్ ఇష్యూస్ వస్తే దానివల్ల పెరిగే అవకాశం గోల్డ్ ఉంటుంది, పడే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే పర్చేస్ డిమాండ్, ఒక ఆస్పిషియస్ డే, ఒక డిమాండ్ అనేది స్టేబుల్గా స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. రీటైల్ బయింగ్ కూడా హెవీగా ఉంటుంది కాబట్టి గోల్డ్ ప్రైస్ స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది. బట్ మేజర్గా ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్స్, ఏదైనా అనౌన్స్మెంట్స్ ఆ రోజు ఒక్కోసారి పడుతుంది, పడ్డ రోజు కూడా మనకు గోల్డ్ పెరిగే అవకాశం కనపడుతుంది. సో ఫైనల్గా మా వ్యూవర్స్కి రేపు May 10th రోజు గోల్డ్ కొనే వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమని చెప్తారా సార్? ప్రైస్ చూసుకోండి, వాళ్ళు డిక్లేర్ చేసే ప్రైస్ చూసుకోండి, ఏం ప్రైస్గా చేస్తున్నారు. మీరు capsgold.in వెళ్తే మీకు 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఉంటుంది, 24 క్యారెట్ గోల్డ్ ఆ ప్రైస్తో మ్యాచ్ అవుతుందా లేదా. లేదు అంటే అది ఆస్పిషియస్ డే అయినా మీరు కొంత నెగోషియేట్ చేయడంలో తప్పేం లేదు. ఓకే, నెగోషియేట్ చేయండి జాగ్రత్తగా. తరుగు అండ్ మేకింగ్ ఛార్జెస్ ఇవి మీరు కాయిన్స్ కొంటే పెద్దగా ఉండదు కాబట్టి స్టిల్ వాళ్ళు ఇచ్చే ఆఫర్ కరెక్ట్గా ఉందా లేదా చూడండి. దాన్ని బట్టి మీరు నెగోషియేట్ చేసి కంపల్సరీ ఆస్పిషియస్ డే అయినా సరే ఒకటి నమ్మకంతో కొంటాం, ఒకటి సంతోషంతో కొంటాం, ఒకటి మనకి ఫ్యూచర్ ప్రాస్పెరిటీ వెల్దీ అవుతుందని కొంటాం, ఇంకోటి నెగోషియేషన్ చేసి మంచి రేట్లో తీసుకోవడం వల్ల సంతోషం, అదో తృప్తి. అన్ని కులగట్టుకొని మనకు కరెక్ట్గా వచ్చాయి అనుకోండి, మనంత సంతోషవంతులు ఆ రోజు ఎవరు ఉండరని నా అభిప్రాయం. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని కొనండి. అంటే సెంటిమెంట్ అని పరుగులు పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా వెళ్ళి కొనుక్కుంటే ఇట్స్ వెరీ గుడ్, మీకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మంచి ప్రైస్ ఇచ్చాడు అనుకోండి, మంచి ఆఫర్ ఇచ్చాడు అనుకోండి, ఇంకెక్కువ కొనండి. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.